హాయ్ ఫ్రెండ్స్, నేను మీరామ్. ఈరోజు మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు మన ఏపీలోన 6,100 ఏవైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఏవైతే జరగాల్సినవి ఉన్నాయో వాటి డేట్ గురించి అయితే వివరణ ఇవ్వడం జరిగింది. నెలన్నర రోజుల్లో మేము కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మన స్టేట్లోన మొత్తం కలుపు చూసుకుంటే 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. దాంట్లోనే ప్రజెంట్ జరగాల్సినవి 6,100 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది నెలన్నర అంటే మే ఎండింగ్లో కానీ జూన్లో, మ్యాక్సిమం జూన్లోనే ఉండొచ్చు, అంతకంటే ముందైనా ఉండొచ్చు. సో టైం దొరుకుతుంది మీకు ప్రిపేర్ అవ్వడానికి, టైం కేటాయించండి. అలాగే ఏమో చెప్పలేము, కొంచెం ముందుగైనా జరిగిపోవచ్చు, లేకపోతే కొంచెం లేట్ అయినా అవ్వచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి మే ఎండ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. ఇవి అయిపోయిన తర్వాత మిగతా ఏవైతే 6,100 అయిపోతే మిగిలిన ఖాళీలు ఎంత ఉన్నాయంటే 10,762 మిగిలినవి. ఈ 6,100 ఏవైతే పోతాయో మిగతావి 10,762 ఖాళీలు ఉన్నవి. దీని గురించి గవర్నమెంట్కి ప్రతిపాదన అయితే పెట్టడం జరిగిందని చెప్పారు. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో నోటిఫికేషన్ పడిన తర్వాత చదవడం కాకుండా ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటికి కొంచెం గెటిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదు నోటిఫికేషన్ పడిన తర్వాత చదవదాం అనుకుంటే మీ టైంని, అవైలబుల్ టైంని మిస్ చేసుకోవడం, అలాగే సబ్జెక్టులని కవర్ చేయడం పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలాగే కొత్తగా ఒక ట్రైబల్ బెటాలియన్ కోసం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదన చేసామని చెప్పారు. సో హోప్ఫుల్లీ అది కూడా వస్తుందని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే 4 ఐఆర్ బెటాలియన్స్ అయితే రెడీగా ఉన్నవి. వాటిని త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్పారు. ఓపెన్ అయితే స్ట్రెంత్ కూడా అవసరం అవుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ కూడా తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇది ఓన్లీ ఈ నోటిఫికేషన్కే, పోలీస్కే కాకుండా తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పారు మన ఐటీ మినిస్టర్ గారు. సో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సి కూడా. అలాగే ఎవరైతే విలేజెస్లో ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఈ పోలీసులకే ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి పల్లెటూరులో ఏముంటుందంటే ఓన్లీ పోలీస్ జాబులకే ప్రయత్నిస్తుంటారు అందరూ. మిగతా నోటిఫికేషన్ వాటి గురించి కొంచెం తెలియక ఇది ఒకటే అనే పల్లెటూరులో పోలీస్ జాబ్కి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు పోలీసులకే ప్రిపేర్ అవుతుంటారు. అలా కాకుండా మీరు ఏ నోటిఫికేషన్ వచ్చినా అన్నిటికీ ప్రిపేర్ అన్నిటికీ రాస్తూ అటెంప్ట్ చేస్తూ అనండి. ఒక పోలీస్కే కాకుండా డిఎస్సి వస్తే డిఎస్సి చేయండి, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వండి, ఏ జాబ్ వస్తే అలాగా. సో అందరూ కూడా టైం దొరుకుతుంది మీకు, టైంని సద్వినియోగం చేసుకోండి. ఈ సోషల్ మీడియాకి వాటికి దూరంగా ఉంటూ ఉన్న టైంని, వాల్యుబుల్ టైంని సక్రమంగా ఉపయోగించుకొని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్టులు రాయండి, ఎగ్జామ్ స్కోర్ చూసుకొని టైం మేనేజ్మెంట్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోండి. మ్యాక్సిమం జూన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రిపేర్ అవ్వండి. అంతకంటే ముందు కూడా జరగచ్చు, మే ఎండింగ్ కానీ జూన్ స్టార్టింగ్లో కానీ ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నది. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. టైంని మిస్ చేయొద్దు, చాలా వాల్యుబుల్ టైము మిస్ చేసుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.